హాయ్, టుడే స్టేషనరీ వర్సెస్ స్టేషనరీ చూద్దాం. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడేమో ఈ ఉంది స్టేషనరీ. ఓకేనా, ఫస్ట్ వన్ చూద్దాం. STATIONARY దీనికి చూద్దాం. స్టేషనరీ అంటే నాట్ మూవింగ్, ఫిక్స్డ్, స్టిల్ అన్నట్టు. అంటే కదలని వాటి కోసం స్టేషనరీ అని యూజ్ చేస్తారు. ఓకేనా, ఇందులో ఏ ఉన్నదానికి ద కార్ రిమైన్డ్ స్టేషనరీ ఎట్ ద ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అది అలాగే ఉంది కదలకుండా అని. ఓకేనా, నెక్స్ట్ స్టేషనరీ చూద్దాం. STATIONERY దీనికేమో రైటింగ్ మెటీరియల్స్ అంటే పెన్స్, పెన్సిల్స్, పేపర్స్, ఎరైజర్స్, బుక్స్ అలాంటివి ఉంటాయి కదా, వీటికి స్టేషనరీ ఈ అని ఉన్నదాన్ని యూజ్ చేయాలి. ఐ బాట్ న్యూ స్టేషనరీ ఫ్రమ్ ద షాప్ అని అంటారు. ఓకేనా, నేను స్టేషనరీ కొన్నా అని. ఓకే, ఇది ట్రిక్ ఎలా గుర్తుంచుకుంటారంటే ఇక్కడ ఏ ఉంది కదా, ఏ అని అంటే ఎట్ వన్ ప్లేస్ నాట్ మూవింగ్ అని గుర్తుంచుకోండి. ఏ అంటే ఎట్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఎట్ వన్ ప్లేస్ నాట్ మూవింగ్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక్కడ ఈ ఉంది కదా, ఈ ఉంది కాబట్టి ఎడ్యుకేషనల్ అని గుర్తుంచుకోండి. ఎడ్యుకేషనల్ అంటే పెన్ను ఈ ఉంది, పేపర్ ఈ ఉంది అలా గుర్తుంచుకోండి. లేకపోతే ఎరైజర్. ఓకేనా, స్టేషనరీ అని అంటేమో ఏ ఉంటేమో ఎట్ వన్ ప్లేస్ నాట్ మూవింగ్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ స్టేషనరీలో ఈ ఉంటే ఎడ్యుకేషనల్, పెన్, పేపర్, ఎరైజర్, బుక్స్ అలా గుర్తుంచుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.